రేపే ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా చాలా శక్తివంతమైనది. ఈ అమావాస్య రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, దరిద్ర బాధలు, అలాగే శని దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి శరీరంతో పాటుగా జాతకం కూడా శుద్ధి అవుతుంది. ఎందుకంటే అమావాస్య అనేది చాలా చాలా శక్తివంతమైనది. అందులోనూ ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి అమావాస్య అనేది ఇంకా మనకు అతీంద్రియ శక్తులనేవి దీనికి ఎక్కువ. గురువారంతో కూడా కలిసి రావటం ఇంకా గొప్ప విశేషము. మనకి మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం కూడా మొదలవుతుంది. అంటే శుక్రవారం రోజు నుంచి శ్రావణ మాసం కూడా మొదలవుతుందనమాట. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ అమావాస్యతో మనకేదన్నా చెడు దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి ఈ స్నానం చేసేటటువంటి నీరు అంటే మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన మన శరీరం మీద ఉన్నటువంటి మురికి క్రిములతో పాటుగా మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను పాపాలను అంటే తెలిసి తెలియక కొన్ని రకాలుగా చేస్తూ ఉంటాం కదండి. కావాలని ఎవరం కూడా చెయ్యము. కాకపోతే కర్మానుసారం గత జన్మ పాపాలు ఇలాంటివి కొన్ని కొన్ని తగులుతూ ఉంటాయి. పితృశాపాలని దోషాలని ఇలా నాగదోషాలు ఇలా కొన్ని కొన్ని ఉండేంటంటే మన ప్రమేయం లేకుండా మనం బాధలు పడుతూ ఉంటామన్నమాట. అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఈ అమావాస్య స్నానం అనేది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. మనకి ఇట్లా మీరు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల ఏంటంటే మీరు నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందన్నమాట. కాబట్టి చాలా సింపుల్‌గా ఇవి మీకు ఇంట్లో అందుబాటులో దొరికేటటువంటి వస్తువులే. కాబట్టి ఇవి వేసుకొని చేసినట్లయితే ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి. మీకున్నటువంటి అన్ని రకాల కర్మలనేవి తొలగిపోతాయన్నమాట. అమావాస్య అనేది చాలా చాలా శక్తివంతమైనది. అమావాస్య కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు ఇలాంటి వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చెడుని తీసేసుకోవటానికి మనకు మంచి సమయం కాబట్టి. మనం విడి రోజుల్లో ఎన్నో రకాలైనటువంటి పూజలని, పరిహారాలని చేస్తూ ఉంటాము. అయితే వాటికి తొందరగా మనకు ఫలితం అనేది రాదు. కొంచెం లేట్ అవుతా ఉంటది. కానీ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలకు అవ్వచ్చు, పరిహారాలకు అవ్వచ్చు, మనకు ఫలితం అనేది తొందరగా వస్తుందనమాట. అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది తొందరగా జరుగుతుంది. ముఖ్యంగా చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజనమాట. ఈ రోజున ఇంట్లో మీరు లక్ష్మీదేవి ముందల దీపం గనక వెలిగించినట్లయితే అమావాస్య అంటే ఎలాగైతే మనకు చీకటిగా ఉంటుందో అలాగే మన జీవితంలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోయి మన జీవితంలోకి వెలుగులు ప్రకాశించడానికి ఈ దీపం అనేది అంత శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే ధనానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అని చెప్పి మనశ్శాంతి కరువైపోయి డబ్బున్నోళ్ళకేమో మనశ్శాంతి లేక బాధ, ఆరోగ్యం లేక బాధ, డబ్బు లేని వాళ్ళకేమో లేదే అని బాధ. ఇట్లా ప్రతి మనిషికి కూడా ఉన్నవాళ్ళవ్వచ్చు, లేని వాళ్ళవ్వచ్చు అందరికీ కూడా బాధలనేవి సహజంగా ఉంటాయండి. ఆ బాధలు ఎలా ఉంటాయంటే తట్టుకునే స్థితిలో ఉంటే పెద్దగా పట్టించుకోము. కానీ తట్టుకోలేకుండానే భయంకరంగా వచ్చి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి బాధలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఇది మంచి అవకాశము. ఎందుకంటే కొంతమంది అదృష్టవంతులు ఉంటారు. అదృష్టవంతులు ఏంటంటే అంటే తక్కువ సమయంలో కోట్లు సంపాదించేవాళ్ళు, అంటే జాతక పరంగా అంటే చాలా వరకు కూడా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదంటే చాలా స్మూత్‌గా ఉంటుందన్నమాట. అంటే కొంతమంది లైఫ్ ఏంటంటే ప్రతీదీ కూడా కష్టపడి దక్కించుకోవాలండి. డబ్బవ్వచ్చు, లేకపోతే నవ్వవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు. ప్రతీదీ కష్టపడి సాధించుకుంటేనే కొంతమంది లైఫ్‌ల్లోకి వస్తాయన్నమాట. తెచ్చుకోవాలి మనం. కష్టపడితేనే మనకవి వస్తాయన్నమాట. కానీ కొంతమందిని చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎలాంటి కష్టము ఉండదు. వాళ్ళకి ప్రతీదీ కూడా ఈజీగా వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుందనమాట. వాళ్ళనే మనం అదృష్టవంతులుగా చెప్పుకుంటూ ఉంటాము. అయితే మరి అది ఈ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టమా? ఈ జన్మలో అది కాదండి. గత జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితాలు కూడా మనకి ఈ జన్మలో ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయనమాట. కాబట్టి ఈ జన్మలోనైనా మనం చాలా వరకి కూడా దైవానికి సంబంధించి దగ్గరగా ఉండటము, మంచి పనులు చేయటం వలన వచ్చే జన్మలోనైనా సుఖపడతామని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి అలాంటివన్నీ కూడా చాలా వరకి కూడా మనం తీసేసుకోవటానికి ఈ పరిహారాలనేవి బాగా సిద్ధిస్తాయి. అలాంటి చెడుని దోషాలను తీసేసుకోవటానికి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున స్నానం చేసే నీటిలో పిల్లలవ్వచ్చు, పెద్దలవ్వచ్చు, ముసలివారైనా లేదా యవ్వనంలో ఉన్నటువంటి వారైనా, పెళ్లి గాని పిల్లలైనా, పెళ్ళైన వారైనా ఎవ్వరైనా సరే ఇలా స్నానం చేసినటువంటి నీటిలో చక్కగా ఇది వేసుకొని చేయటం వలన మీకు అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట.
మరి ఇప్పుడు స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి అనంటే, ముందుగా ఏంటంటే బకెట్‌లో నీళ్లు ఎవరన్నా స్నానానికి వెళ్ళొస్తారు కదండీ! మనకు ముందుగా. ఆ బకెటుల్లో నీళ్లు తిప్పి వదిలేస్తూ ఉంటారనమాట. ఆ నీటిని వృధా చేయటం ఇష్టం లేక, ఆ నీటిలోనే మళ్ళీ వీళ్ళు కూడా నీళ్లు పట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పనమాట. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి దోషాలు కూడా మనకు వస్తాయి. కాబట్టి నీటిని శుభ్రంగా పారబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకొని మీరు స్నానం చేయండి. ఇంకా ఈ అమావాస్య రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే 2 లవంగాలు కానీ, లేదా చిటికెడంత పసుపు కానీ, లేదా ఒక గుప్పెడు వేపాకులు కానీ, ఇట్లా ఈ మూడిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది. 3 వేసుకొని కూడా చేయొచ్చా అంటే అలా కూడా చేయొచ్చు. లేదా మాకేదన్నా ఒకటి మాత్రమే అందుబాటులో ఉంది అని అనుకుంటే ఏదో ఒకటైనా వేసుకొని చేయొచ్చనమాట. ఎందుకంటే మనకి లవంగాలనేవి కష్టాలు తీర్చడానికి, దోషాలను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. లవంగాలు ఇట్లా మొగ్గ అంటే పువ్వున్నటువంటి లవంగాలు తీసుకోండి. అలాగే మనకి పసుపు అనేది చాలా పవిత్రమైనది. పసుపు మంచి యాంటీబయాటిక్ కూడా. మనకి ఆరోగ్యపరంగా చర్మ సంబంధమైనటువంటి ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా తీసేయటానికి పసుపు, వేపాకులు అనేవి బాగా పనిచేస్తాయన్నమాట. అంటే శరీరం ఒక మంచి తేజస్సుగా ఉండటానికి, ముఖ్యంగా ఏంటంటే ఈ దోషాలను తీసేయటానికి ఈ మూడిట్లో మీరు ఏ ఒక్కటి వేసుకొని చేసినా కూడా మీకు ధనపరంగా, అలాగే మీ జాతక పరంగా దోషాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలా చేసేసి చక్కగా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి. దీపారాధన తప్పనిసరిగా మీరు ఉదయం కావచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అవ్వచ్చు, తప్పనిసరిగా ఒక దీపం అనేది వెలిగించండి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. అలాగే దూర ప్రయాణాలు మరీ తప్పనిసరి అని అనుకుంటే తప్ప దూర ప్రయాణాలు కూడా చెయ్యమాకండి. మరీ తప్పదు అనుకుంటే పర్వాలేదండి, వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఒక నిమ్మకాయని దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళండి. ఆ నిమ్మకాయని మీరు అంటే మీరు పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని ఎక్కడన్నా దూరంగా విసిరేసి రండి. అలా చేయటం వలన మీకు దోషాలేదన్నా ఉన్నా తొలగిపోతాయి. నలుపు రంగు బట్టలు మగవారవ్వచ్చు, ఆడవారవ్వచ్చు. అంటే చీరలు మామూలుగా రంగుల్లోనే పసుపు రంగులు అలా ఉంటాయండి. కానీ అంచులు, బ్లౌజులు ఇలాంటివేంటంటే నలుపువి తెలియకుండా వేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలా ఏ రూపంలో కూడా నలుపు అంచులు, బ్లౌజులు ఇలాంటివి డ్రెస్సుల్లో చున్నీలవ్వచ్చు, ఇలాంటివి కూడా నలుపు అనేది లేకుండా మీరు చూసుకోండి. ఏంటంటే చాలా నిందల పాలయ్యే అవకాశము, నష్టాలు పడే అవకాశం అనేది ఉంటుందనమాట. ఎందుకంటే అమావాస్య చీకటి మనకి మళ్ళీ ఈ చీకటికి తోడుగా ఈ నలుపు బట్టలేంటంటే మనకు దరిద్ర బాధలను ఎత్తి చూపిస్తూ ఉంటాయనమాట. కాబట్టి మీరు ఈ రోజునేంటంటే పసుపు రంగు అవ్వచ్చు, లేదా ఎరుపు రంగు అవ్వచ్చు, ఆకుపచ్చ రంగు ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా వేసుకోవచ్చనమాట. ఇబ్బంది అనేది లేదనమాట. కాబట్టి ఈ నియమాలు ఆచరించటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. జాతకపరమైన దోషాలు తొలగిపోతాయి. మీరు చేసేటటువంటి పూజకు ఒక ఫలితం అనేది వస్తుందనమాట. మాంసాహారం కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. జుట్టు కత్తిరించుకోకూడదు. గోళ్ళు కత్తిరించుకోకూడదు. తిట్లు, శాపనార్థాలు, జుట్లు విరబోసుకోవటము, కోపాలు తెచ్చుకోవటం, ఆవేశాలు తగ్గించుకోండి. సాధించేదేముంటదండి. ఎవరో ఒకళ్ళు ఇంట్లో నసపెట్టే వ్యక్తులు ఉంటారు. కానీ మనం దాన్ని సర్దుకుంటా వెళ్ళిపోవటమే. ఎందుకంటే ఇల్లు అనేది నరకమవుతుందండి. భార్యాభర్తలు కొంతమందికి ఒకరంటే ఒకరికి పడదు. కానీ సంసారాలనేవి సర్దుకుపోతేనేనండి భార్య మీద భర్త, భర్త మీద భార్య పగలను కాదు ప్రేమలను పెంచుకోవాలనమాట. అలాగే కొంతమంది ఇంట్లో పిల్లల మాట వినరు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏది ఏమైనా కానివ్వండి మన మంచితనం అనేది మనకెప్పుడూ కూడా ఉండాలి. ప్రతీదీ కూడా దైవానికి చెప్పుకోండి. సంతోషంగా ఉండండి. అలాగే చక్కగా ఆడవారు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోండి. కుంకుమ అనేది మీకున్నటువంటి దిష్టిని తీసేయటానికి, ఇలాంటి నకారాత్మక శక్తులు ఏదన్నా ఉంటే పోవటానికి, నలుగురు చూపులు మీ మీద పడకుండా ఉండటానికి, ఆ చూపుల వల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి మీరు చక్కగా పాపట్లో బొట్టు కింద మీరు చక్కగా కుంకుమ పెట్టుకోండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట. మీ భర్తకు కూడా మంచిగా సంపాదన, ఆరోగ్యపరంగా మీ భర్త సంతోషంగా ఉండటానికి ఇలాంటివి కూడా బాగా పనికి వస్తాయన్నమాట. కాబట్టి చిన్న చిన్న సింపుల్‌గా చేసుకునేటటువంటి పనుల వల్ల మనకు బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి రేపు కూడా. మీకు కుదిరితే గుమ్మడికాయని కట్టుకోండి. మీరు అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకోవటం వలన మీకు నరదిష్టి, చెడు శక్తులు మొత్తం ఏదన్నా ఉన్నా కూడా అన్నీ తుడిచిపెట్టుకుపోతాయనమాట. గుమ్మడికాయ అనేది అమావాస్య రోజుల్లో పరిహారాలకు నంబర్ 1 అనమాట. ఖచ్చితంగా ఒక గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయలుంటాయి కదండీ!
ఆ బూడిద గుమ్మడికాయని తప్పకుండా ఇంటికి తీసుకొచ్చుకొని కట్టుకోండి. అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం కూడా తీసుకొని చక్కగా అందులో పటిక గానీ, లేదా రాళ్ళ ఉప్పు కానీ ఏదో ఒకటి మీకు అందుబాటులో ఉంటే అది వేసేసి తప్పకుండా అమావాస్య రోజున మీరు గుమ్మడికాయ కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన మీకు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. చక్కగా మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న పని కూడా మీరు చేయండి. అలాగే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. ఎందుకంటే అమావాస్య రోజుల్లో మనకు పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటారు. పితృదేవతలకు ఒక ముద్ద అన్నం పెడితే అంటే కాకుల రూపంలో పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. శనిదేవుని యొక్క వాహనం కూడా కాకే కాబట్టి కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడం వలన మీకు దోషాలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే నల్ల కుక్కలు ఉంటే కూడా నల్ల కుక్కలకు ఆహారంగా ఏదన్నా తినిపించండి. బ్రెడ్ కానీ, బిస్కెట్ కానీ, పెరుగన్నం కానీ ఇలా ఏది అందుబాటులో ఉంటే అవి పెడతం వలన మీకు దోషాలు తొలగిపోతాయి. ఆ గోమాత ఉంటే గోమాతను కూడా తాకే ప్రయత్నం చేయండి. చక్కగా ఇలాంటి నియమాలు పాటించండి. చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో ఇలా ఇవి చెప్పినట్లుగా వేసుకొని చేయండి. ఇలా చేయటం వల్ల మీకు నంబర్ 1గా చక్కగా మంచిగా బాగుంటుంది. ఒక నూతన ఉత్తేజంతో మీరు సంతోషంగా ఉంటారు. మీరు చేసే పని కూడా సక్సెస్ అవుతుంది. అలాగే అమావాస్య రోజున బయటికి వెళ్ళినప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఈ నియమాలు ఉపయోగపడతాయి. అర్థమైంది కదండీ ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.